ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో స్ట్రింగ్ లెంత్ అని అలాగే మనం స్ట్రింగ్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం స్ట్రింగ్ లెంత్ గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ అనేది ఎంత అనేది తెలుసుకోవాలంటే మనం ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేయాలన్నమాట. అది వచ్చేసి మనకి లెంత్ ఫంక్షన్ అనమాట. దానికోసం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ స్ట్రింగ్ అయితే క్రియేట్ చేసుకోండి. అంటే స్ట్రింగ్ అని తీసుకొని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను TST అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని అందులో నేను A నుంచి Z వరకు మొత్తం ఆల్ఫాబెట్స్ అన్ని ఇచ్చేసాను అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను Cout అని తీసుకున్నాను, అంటే ప్రింట్ చేస్తున్నాను అనమాట. దేన్ని ప్రింట్ చేస్తున్నాను? ఈ TST అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. TST అని తీసుకొని డాట్ లెంత్ అనే ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ మనం యాడ్ చేస్తాం అనమాట. నార్మల్గా మనం TSTని ప్రింట్ చేసామనుకోండి, మనకి A నుంచి Z దాకా మొత్తం నార్మల్గా ప్రింట్ అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు లెంత్ కావాలి, అంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ స్ట్రింగ్లో అన్నది కావాలి నాకు. కాబట్టి TST డాట్ లెంత్ అనే ఫంక్షన్ ఇలా తీసుకొని దాన్ని సెమీకోలన్ పెట్టి క్లోజ్ చేసాము అనుకోండి, మనకేమవుతుందంటే అది మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ లెంత్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. మనకి C++లో ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసి సైజ్ ఫంక్షన్ అనమాట. మీరు కావాలంటే రెండిట్లో ఏదన్నా యూస్ చేసుకోవచ్చు, లెంత్ అన్నా సైజ్ అన్నా. ఈ రెండు కూడా మనకైతే అంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనకైతే చూపిస్తాను అనమాట. ఈ రెండు కూడా మీకైతే ఒకసారి యూస్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సెస్ స్ట్రింగ్స్ అనమాట. అంటే మన స్ట్రింగ్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే నార్మల్గా మన స్ట్రింగ్ని మొత్తాన్ని ప్రింట్ చేసేస్తాను, కానీ స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్నే మనం యాక్సెస్ చేయాలి అంటే ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ని క్రియేట్ చేసుకున్నాం కదా, అలాగే హలో అన్న వాల్యూని అయితే దీంట్లోకి మనం స్టోర్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ చేసేటప్పుడు మై స్ట్రింగ్ అని తీసుకొని ఇక్కడ నేను బ్రాకెట్స్లో అంటే స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని 0 అని ఇచ్చా. సో 0 అంటే మనకి హెచ్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా సరే ఇండెక్స్ అనేది ఉంటుంది అనమాట ఈ వర్డ్స్కి. ఇప్పుడు హలో అనే వర్డ్లో మనకి 0 ఇండెక్స్లో హెచ్ ఉంది. నెక్స్ట్ 1 అనమాట, అంటే ఈ అన్నది 1 ఇండెక్స్లో ఉంది. నెక్స్ట్ 2 3 4 అట్లాగా మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇండెక్స్ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మై స్ట్రింగ్ 0 అంటే హెచ్ అన్నది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1 పెట్టా అనుకోండి, ఈ అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చేసి యాక్సెస్ చేయడమే కాదనమాట, మన స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగంటే సేమ్ మన స్ట్రింగ్ మై స్ట్రింగ్ ఈక్వల్ టు హలో అని తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం మై స్ట్రింగ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 తీసుకొని ఈక్వల్ టు జే అని ఇస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే మన క్యారెక్టర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సింగిల్ కోట్స్ తీసుకున్నాం. అదే స్ట్రింగ్ అయింటే మనం డబుల్ కోట్స్ తీసుకునే వాళ్ళం. క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్ తీసుకొని సెమీకోలన్ ఇచ్చేసా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 0 ఇండెక్స్ లో ఉన్న వాల్యూని అంటే 0 ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ని మనం రీప్లేస్ చేస్తున్నాం అనమాట కొత్త దాంతో. అది ఏం రీప్లేస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇస్తున్నా జే అని. అప్పుడు హెచ్ బదులు జే అన్నది రీప్లేస్ అయ్యి మళ్ళీ మనం ప్రింట్ చేసాం అనుకోండి మై స్ట్రింగ్ ని, అప్పుడు ఏమవుద్ది జెల్లో అనేది మనకి ప్రింట్ అవుద్ది అనమాట హల్లో బదులు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది చెక్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ వచ్చేసి Cout అని తీసుకున్న తర్వాత ఇక్కడ TST ఉంది కదా, దీని యొక్క లెంత్ అనేది మనం చెక్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ Cout లో TST డాట్ లెంత్ అనే ఒక ఫంక్షన్ అయితే మనం అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బిల్డ్ అని క్లిక్ చేయగానే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అనేది మనకైతే వచ్చేస్తుంది అనమాట. మనం నార్మల్ గా చూస్తే 1 2 3 4 5 అంటే మనకి 5 క్యారెక్టర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం బిల్డర్ అని క్లిక్ చేద్దాం. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 5 అయితే వచ్చేసింది అనమాట. ఎందుకంటే మనకి అందులో 5 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను లెంత్ తీసేసి ఇక్కడ సైజ్ అన్నది తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం బిల్డర్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు కూడా మనకి 5 వస్తుంది అనమాట, ఎందుకంటే రెండింటికి అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. మీరు కావాలంటే రెండింటిలో ఏదన్నా యూజ్ చేయొచ్చు, లెంత్ కానీ సైజ్ కానీ. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రింగ్ అయితే యాక్సెస్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం మనం ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఈ స్ట్రింగ్ వేరియబుల్ ఉంది కదా, సో అది తీసుకొని TST ఇక్కడ వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఇండెక్స్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇండెక్స్ నెంబర్ అంటే మనకి ఇక్కడ 0 1 2 3 4 అలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 0 ఇచ్చామనుకోండి ఇండెక్స్, 0 ఇండెక్స్ లో మనకి హెచ్ ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి హెచ్ అన్నది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు వచ్చేసి బిల్డర్ అని క్లిక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు మనకి హెచ్ అన్నది ప్రింట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే మనకి 0 ఇండెక్స్ లో హెచ్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రింగ్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. అంటే స్ట్రింగ్ లో ఉన్న ఒక సింగిల్ క్యారెక్టర్ ని మనం అయితే చేంజ్ చేస్తున్నాం. సో దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ TST అని తీసుకున్నాను అనమాట. అంటే స్ట్రింగ్ కి మనం ఏ వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ తీసుకొని సేమ్ ఇక్కడ మనం ఇండెక్స్ నెంబర్ అయితే ఇస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఇండెక్స్ 0 అంటే హెచ్ బదులు నేను అక్కడ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ మీరు సింగిల్ కోట్స్లో ఇవ్వండి. నేను జే అని ఇచ్చా, అంటే ఇక్కడ మనకి హెచ్ బదులు జే అన్నది రావాలి. సో అది రీప్లేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నేను ప్రింట్ చేస్తాను అనమాట. దానికోసం Cout తీసుకొని TST అని ఇచ్చేస్తే మనకి హలో బదులు మనకి జెల్లో అన్నది ఇప్పుడు ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి బిల్డ్ అని క్లిక్ చేద్దాం. మీరు చూడవచ్చు మనకి జెల్లో అన్నది అయితే ప్రింట్ అయిపోయింది అనమాట. ఇట్లా మనం అయితే రీప్లేస్ కూడా చేయొచ్చు అనమాట స్ట్రింగ్ ని.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోతో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.